వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. నమస్తే అండి, నా పేరు రాజు చింతపల్లి. అలాగే మన గిరిజన నిరుద్యోగి యువత అందరికి కూడా మరి ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే, మరి మనం ఏదైతే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధిని కోల్పోతున్నామో, ముఖ్యంగా మెగా డిఎస్సి చూస్తే కనుక మనం దాదాపుగా వేలల్లోనే పోస్టులు నష్టపోయాం. మరి ఈరోజు మన ఎమ్మెల్యేలు అయితేనేమి, మన మంత్రులు అయితేనేమి, మనం నష్టపోతున్న నష్టానికి కనీసం కూడా నోరు మెత్తనటువంటి పరిస్థితుల్లో మరి మనం రేపు శనివారం అనగా 20వ తారీఖున మన గిరిజన నిరుద్యోగులందరం కూడా కలిసి ఏదైతే సాలూరులో మన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు ఉన్నారో, మన గుమ్మడి సంజయ్ రాణి గారి ఇంటి ముట్టడికి మరి మనం అందరం కూడా సిద్ధమయ్యాం. కావున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గిరిజన నిరుద్యోగ యువత అందరూ కూడా డిఎస్సి అసిస్టెంట్సే కాదు, రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు పొందాలనుకుంటే కనుక ప్రతి ఒక్క చదువుతున్న, అలాగే చదివినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా రేపు తప్పకుండా మీరు విజయనగరం రావాలి. అలాగే ఈ పాడేరు ఐటీడీఏ పరిధిలోనే కాదు, ఆ విజయనగరం అయితేనేమి, అలాగే పార్వతీపురం అయితేనేమి, అలాగే రంపచోడవరం అయితేనేమి, ప్రతి ఐటీడీఏ నుంచి కూడా గిరిజన మంత్రి మనందరికీ గిరిజన మంత్రే. కావున మీరందరూ కూడా తప్పకుండా వస్తే ఈ యొక్క ముట్టడిని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి మరి మనకు కావాల్సినటువంటి హక్కుల్ని కాపాడడానికి వాళ్ళని మనం ప్రశ్నించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి మరి శనివారం ప్రతి ఒక్కరూ సాలూరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.